బాబాయ్ గారు మీ పేరండి? నా పేరు మంత్రిరెడ్డిలే. ఏం చేస్తుంటారు? ఏం పని? పొలం పని. పొలం పని. ఎలా ఉందండి మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఒక 7-8 నెలలు అయితే అవుతుంది కదా, ప్రభుత్వం పనితీరు ఏ విధంగా కొనసాగుతుంది అనుకుంటున్నారు? ఇప్పుడు బాగానే ఉంది. తర్వాత మరి జరిగేది తెలియదు కానీ ఇప్పుడు బాగానే ఉంది. ఇప్పుడైతే బాగానే ఉంది. అంటే ఏ విధంగా అంటారు బాబాయ్ గారు? రైతులకి ఇప్పుడు మీరు వ్యవసాయం చేస్తున్నారు అనేసి చెప్పారు, రైతుల పరిస్థితి ఏ విధంగా ఉంది, రైతులకు ఏ విధంగా ఉందంటారు? రైతులకు ఏముందా? రైతులకి పంట పండితేనే రైతులు. అంతే కదా, పంట పండితేనే. అంతే కదా. మరి పంట పంట ఇప్పుడు కొంత కంది వేసారు, వరి వరి పంట ఉంది, రెండో కారు వేసారుగా, బాగానే ఉంది. ఇప్పుడు మిరప తోటలు ఇప్పుడైతే పర్లేదు అంటారు రైతులకి అయితే. మరి రైతులకి ధరలు అనేవి లేవనేసి చెప్తున్నారు, మాట్లాడుతున్నారు కదా వైసీపీ వాళ్ళంతా. మాట్లాడతారు. రేటు అంటే మరి అప్పుడు రేటు అది ఇదివరకు ఆ ప్రభుత్వంలోనేమో 20,000 దాకా అమ్మింది. ఇప్పుడేమో 14,000, 13,000, 14,000 నడుస్తుంది. మరి ఇంకా ఏం చేస్తారు? అంటే రైతులకి మద్దతు ధర కల్పించలేకపోతుంది ఈ గవర్నమెంట్ అనేసి కూడా మాట్లాడుతున్నారు వాళ్ళు. అంటారు. చాలా ఒక మాట అంటూనే ఉంటారు. ఎవరు దోషింది వాళ్ళు అంటూనే ఉంటారు. కాదండి, ఇప్పుడు గతంలో మీరు జగన్మోహన్ రెడ్డి గారిని చూశారు, గత 5 సంవత్సరాలు ఆయన ఏ విధంగా చేశాడు అసలుకి? బాగానే చేసిండు ఆయన కూడా. బాగానే రైతు భరోసా మొత్తం ఇచ్చిండు. మళ్ళా 45 ఏళ్ళ వాళ్ళకి, మళ్ళీ ఆటో వాళ్ళకి, మరి కొట్ల వాళ్ళకి మొత్తం ఇచ్చిండు. ఇచ్చిండు. మళ్ళీ ఈ డ్వాక్రా వాళ్ళకి నెలకి సంవత్సరానికి ఎంత వేసిండు. బాగానే చేసిండు. మంచిగానే చేసిండు. ఓకే. కాదు బాబాయ్, మరి ఈయన వచ్చిన తర్వాత రైతు భరోసా ముగ్గురు ఇది కూటమి ప్రభుత్వం అనేక ఏమో అట్టట్టుంది. మరి ఇది అట్టట్టుంది అంటే కరెక్ట్గా లేదంటావు గవర్నమెంట్ అయితే? లేదు. జనం కొంతమంది ఏమో నువ్వు నచ్చింది నేను నచ్చను, నేను నచ్చింది నువ్వు నచ్చవు. నీకు ఎట్లుంది చెప్పు అసలు? మంచిగానే అనిపిస్తుందా? రకం పర్లేదు. రకంగా పర్లేదు. పథకాలన్నీ మొదలయ్యాయి. మరి రైతు భరోసా 20,000 అయ్యలేవు, ఇంకా అయ్యలే. మరి 18 సంవత్సరాలు నిండితే చాలు ప్రతి మహిళకి 1,500 అన్నారు. దాని సంగతి లేదు, ఇంత మటుకు ఏ లేదు. అది లేకపోతే గ్యాసులు ఇచ్చారు మొన్న 2-3 నెలల కింద. ఇంకా మళ్ళా 2-3 నెలలు దాటితేనే మళ్ళీ గ్యాస్. అమ్మఒడి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి అన్నారు. లేదు ఏది ఇంత మటుకు ఏమి లేదు. ఇంకా ఏమి ఇయ్యమంటుండ్రు కదా. ఏమి ఇయ్యనంటుందా? మరి ఎలక్షన్ల ముందేమో ఇస్తానని చెప్పిండు కదా. అప్పుడు ఏది గెలవటానికి. అంటే గెలిచే వరకు ఒక మాట, గెలిచినాక ఒక మాట చంద్రబాబు నాయుడు గారు. అంతే. జగన్ కూడా అట్లానే చేసిండా? జగన్ అట్టే ఏం చేయలే. ఇంకా ఆయన ఇచ్చేదేదో కరెక్ట్గానే ఇచ్చిండు అన్నమాట ప్రకారం. ఏమో మాట నిలబెట్టుకోలేకపోయిండు. మాట నిలబెట్టుకోలేదు. మీకైతే ఎవరు పరిపాలన నచ్చింది? ఆయన కూడా బాగానే చేసిండు. జగన్ కూడా బాగా పంటలు కూడా పండి బాగానే చేసిండు. ఓకే, థ్యాంక్ యూ.